అంబులెన్స్ పార్టీ రెగ్యులర్ గా ఎక్కడ స్టే చేస్తున్నట్టున్నారు? ఎక్కడ గొడవ జరుగుతుందో అక్కడ కాదరని అంబులెన్స్ ఆగుతుంది. అదేంటి కాదరు? ఇంకో కాదరు ఎవరు? నేను. అయితే ఇంకొకళ్ళు? అది నేనే. అదేలా? అదొక పెద్ద కథ. నేను పుట్టిన వెంటనే మా అమ్మ నాన్న నన్ను వదిలి వెళ్ళిపోయారు. మా అమ్మ నాకు కాదర్ అని పేరు పెట్టింది. అది నచ్చని మా నాన్న నన్ను కాదర్ అని పిలిచాడు. అమ్మ పెట్టిన కాదర్ నాన్నకి నచ్చలేదు, నాన్న పెట్టిన కాదర్ అమ్మకి నచ్చలేదు. కానీ నాకు ఇద్దరూ కావాలి. వాళ్ళిద్దరి మీద ప్రేమ ఉన్నందువల్ల నేనే కాదర్ అండ్ కాదర్ అని చెప్పి పేరు పెట్టుకున్నాను. అదే ఓటర్ ఐడిలో కూడా ఉంది. నా కథ విని ఎంతో మంది కన్నీరు పెట్టుకున్నారు. గగన్ ఒకటి మరి సార్గొట్టి ఏమైంది? ఈ రోజు మీ మొహం వాడిపోయినట్టు కనిపిస్తోంది. ఓ మర్చిపోయాను, రేపు మీ కూతుర్ని మెడికల్ కాలేజీలో జాయిన్ చేయాలి కదా. ఓ ఆ అమ్మాయి డాక్టర్ చదివి ఇప్పుడు ఏం చేయబోతుంది? పెళ్ళయిందంటే ఇంకో ఇంటికి వెళ్ళవలసిన అమ్మాయి. చదివిన చదువు చాలు. చేతి నిండా లంచం తీసుకుని తప్పు చేసి నా కూతుని చదివించేంత కష్టమైన పరిస్థితి నాకు రాలేదు. ఇదిగో ఇలా సోషలిస్ట్లా నాతో మాట్లాడుతుందని చెప్పానా? నాకు తెక్కరేగితే ఏం చేస్తాను నాకే తెలీదు. డబ్బు సంగతి నేను చూసుకుంటాను, వెళ్ళి కాలేజీలో జాయిన్ చేయండి. అనవసరంగా టెన్షన్ అవ్వకండి సార్. మన హోటల్లో ఉండే టేస్టు అలాగే ఈ కుమార్ ఒంట్లో ప్రాణం ఉండేంత వరకు డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. ఎక్కడున్నాడు రా గగన? వచ్చాడు హింస. ఎక్కడున్నాడు రా గగన? ఎక్కడ దాక్కున్నాడా గగన? ఐ వాంట్ టు సీ కూడా నేను దొంగ, నేను ఇక్కడే ఉన్నాను. మీ నాన్నున్నాడే, మీ నాన్న అదే సోమసుందరం. ఆయన నాకు ఫోన్ చేశాడు. నువ్వు ఊరికి వెళ్ళి ఆయన చూడకుండా వచ్చేసావట. అది మా కుటుంబ సమస్య, నువ్వేం జోక్యం చేసుకున్నక్కర్లేదు. ఏంటి జోక్యం చేసుకోవద్దా? రే, నువ్వు చేసే ఈ దోశలకు చట్నీలకు ఆశపడి ఇక్కడ రాలేదురా ఈ స్వామి. నీ మీద నిజమైన ప్రేమ పెట్టుకున్నాడు రా ఈ స్వామి. నా కుక్కని అడిగినా ఏడుస్తుంది. అది నాకు తెలియదు. నాకు తెలిసి తీరాలి ఏం కారణమనే. మీ ఇంట్లో కుక్క ఎప్పుడు ఏడుస్తుందో నాకెలా తెలుస్తుంది? కుక్క విషయం కాదు, మీ నాన్న విషయం నేను తెలుసుకుని తీరాలి. ఆ విషయం వదిలేయండి. నేను ఎప్పుడు మా నాన్నని కలిసినా నా పెళ్లి గురించి మాట్లాడి నా బుర్ర తినేస్తున్నాడు. అయ్యో పాప, ఇతనికి ఇంకా వివాహం వయసు రాలేదని వీళ్ళ నాన్నకి తెలియనట్టుగా ఉంది. పాప ఇంకా మీసాలు కూడా ఇప్పుడే వచ్చాయి. ఇప్పటికే సగం నెరిసిపోయింది. నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. నువ్వు ఎన్నేళ్ళకి పెళ్లి చేసుకున్నావు? 31 సంవత్సరం. నువ్వు 35. అలా అయితే నాకు ఇంకా పెళ్లి చేసుకున్న వయసు రాలేదు, అర్థమైందా? నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో ఎప్పుడో నిర్ణయించుకున్నాను. ముందు టైం రానివ్వండి. నువ్వు తొందరలో పెళ్లి చేసుకోవయ్యా. నేను కూడా అదే అంటున్నాను. ఇలా చూడండి, ఇంతకు ముందులాగా హోటల్ కి అసలు మార్కెట్ లేదు. అందులోనూ మా హోటల్ వాళ్ళకి పిల్ల దొరకడం చాలా కష్టం. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ ఊళ్ళో ఒక మంచి హోటల్ ఓపెన్ చెయ్యి అని. దానికోసం నేను నీకు లక్షలు ఇస్తానని చెప్పాను కదా. మాట ఏదో నాతో అని చూడు. నేను నీతో ఏం మాట్లాడో నీకు 10 పైసలు కూడా ఇవ్వనా, కానీ నీకు మాత్రం నేను ఇస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం, అప్పు చేసి హోటల్ కట్టించి నాకు పెళ్లి చేయొద్దు. ఆ భగవంతుడు నా కోసం ఏ అమ్మాయిని సృష్టించలేదని బతికేస్తాను. Okay, thanks for flying with Silk Air. Thanks. నానా, మోహన్ సార్ కూతురు లక్ష్మికి ఇండియాకి వెళ్ళడానికి సింగపూర్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఏంటంటున్నారా? అది వెంటనే ఇక్కడికి వచ్చిందంటే మనం అనుకున్నది ఏది జరగదు కదా. తను ఇక్కడికి వస్తున్నది హోటల్ని త్వరగా అమ్మాలనే. సింగపూర్ నుంచి తను విజయవాడకి టికెట్ తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తను విజయవాడ నుంచి నెల్లూరుకి రాకూడదు. నేను చెప్పింది అర్థమైంది కదా. ఎస్ మేడం. నెల్లూరు, అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ. అరేరే, ఎవరు? లక్ష్మియా? రామ్మా, లోపలికి రా. పార్వతి, ఎవరొచ్చారో చూడు. ఆహా, సింగపూర్ నుంచి ఎప్పుడొచ్చావమ్మా? ఇప్పుడేమో వచ్చాను. అంకుల్ని చూసి వెళదామని స్ట్రైట్గా ఇక్కడికొచ్చాను. అన్నిటినీ విన్నది నిజమేనా? తప్పుగా ఉంటున్నానని అనుకోవద్దు.
మునిగిపోయిన పడవలో ఎవరైనా ప్రయాణం ఇష్టపడి చేస్తారా చెప్పు? డబ్బిస్తే తిరిగి దొరకదేమోనని మీరు భయపడుతున్నారు కదా. మీరు సింగపూర్లో చెక్ ఫ్రాడ్ కేసులో ఇరుక్కుని సూసైడ్ చేసుకోవాలనుకున్నా మిమ్మల్ని మీ కుటుంబాన్ని మా నాన్న కాపాడింది దేన్ని ఆశించి కాదు. లేదమ్మా, అదేంటంటే పర్వాలేదు అంకుల్, నెల్లూరు హోటల్ని అమ్మితేనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి. అందుకు కావాల్సిన ఏర్పాట్లు నేను చేశాను. కానీ ఏం జరిగినా ఏదో ఒకరోజు మా నాన్నని బయటికి తీసుకొస్తాను. మా నాన్నకెంతో దగ్గరైనా మిమ్మల్ని ఒక మాట అడుగుండొచ్చు కదా అని భవిష్యత్తులో అనిపించకూడదు కదా, అందుకే ఇప్పుడు వచ్చాను. సారీ అంకుల్, వస్తాను. పో. ఏయ్ ఆ బాబు, సార్ ఇది మన గగన్ బండి. ఓ గగన్ బండా? సరే తీసుకువెళ్ళు. వెళ్ళు. మీరు గగన్ గగన్ అని చెప్పడమే తప్ప ఇంతవరకు నాకు పరిచయం చేయలేదు. పరిచయం చేయవలసిన మనిషే వాడు. గగన్ అంటే తెలియంది ఈ ఊరు వాళ్ళు కానీ అయ్యి ఉండరు. వాడికి తెలియకుండా ఇక్కడ ఏ పని జరగదు. వాడు భలే కిల్లాడి సార్. ఎందుక ఈ అమ్మాయికి నిలబడి కొడుతున్నారు? మేం మార్కెట్లో ఎన్నో గొడవల్లో ఉంటాం, అడగడానికి వీడెవడు? ఇతను గగన్కి చాలా కావలసిన వాడు, రైట్ హ్యాండ్. ఎప్పుడు ఇతని మీద చెయ్యి వేయి, ధైర్యం ఉంటే చెయ్యి వేయ్యా. బాబు మమ్మల్ని క్షమించండి, మీరెవరో తెలియకుండా ఈ విషయం గగన్ దగ్గరికి చెప్పి పెద్ద సమస్య చేయకండి. వెళ్ళండి. బాగా దెబ్బలు తిన్నావా? బాగా కొట్టారు అందరూ. అలా ఏమైందిరా? వాట్ ఇస్ ద రీజన్? మార్కెట్కి వెళ్తే లోడింగ్ సమస్య. నేను కూడా గగన్ లాగా ట్రై చేశా, ఓవర్ యాక్షన్ చేశాను. మిగతా కదంతా మీరే చూశారుగా. ఇలా చూడవయ్యా, ఈ ఊళ్ళో గగన్ కి సమానమైన వాడు గగన్ మాత్రమే. నువ్వంతా చెంచాగాడివిరా, నువ్వు ఇలా బిల్డప్ ఇస్తే కుదరదు. తీసుకురండి రా, త్వరగా తీసుకురండి రా, త్వరగా రా. ఎక్కడికి? తప్పించు. రే అక్కడ ఒక అమ్మాయి వస్తుంది చూడరా. మా మామ ఒకసారి ట్రై చేసి చూస్తే ఏమైంది? ఏంటే నీ పేరు? లక్ష్మి. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? ఎవరా నువ్వు? నేను అడిగేది నేనే, ఎవరు నువ్వు? ఇతను గగన్ కి చాలా కావలసిన వాడు, రైట్ హ్యాండ్. ఈ విషయం గగన్ దగ్గరికి చెప్పి పెద్ద సమస్య చేయకండి. గగన్ అంటే తెలియంది ఈ ఊరు వాళ్ళు కానీ అయ్యి ఉండరు. వాడికి తెలియకుండా ఇక్కడ ఏ పని జరగదు. ఎవరే నువ్వు? నేను గగన్ మనిషిని. గగన్ మనిషివా? గగన్ ఎవరు? గగన్కి గగన్ లవర్ని. ఆహా, గగన్ లవర్వా? నువ్వేంటి ఈ సమయంలో ఇక్కడ? నేను గగన్ని చూడటానికి వచ్చాను. గగన్ ఇప్పుడు మార్కెట్ రోడ్ లోనో లేదా బస్ స్టాండ్ లోనో ఉంటాను. అవునవును, నువ్వు లారీ ఎక్కమ్మా, నేను తీసుకెళ్తాను. వద్దు, నేను వెళ్ళిపోతాను. అలాంతా చెప్పకూడదమ్మా. గగన్ లవర్ అంటే నువ్వు మా అందరికి చెల్లిలాంటిదనివి. అది ఈ సమయంలో నిన్ను ఒంటరిగా పంపించామని తెలిస్తే వాడు కోపడతాడు. వచ్చి ఎక్కమ్మా. లేదు, అది అరే నువ్వు ఇంకేం అనకు, బండేకమ్మా. వెళ్ళండి, ఏమవుదు. ఎక్కెక్కమ్మా. హాయిగా కూర్చోమ్మా. వాళ్ళ నాన్నగారు చెప్పి కూడా పెళ్లి చేసుకోలేదంటే ఇప్పుడే సంగతి అర్థం అవుతోంది. లవ్వు.
చెల్లమ్మ ఇక్కడే ఉండమా, నేను ఇప్పుడే వచ్చేస్తా.